ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ వందనములు. ఈ సాయంకాలము ఈ బర్త్డే హ్యాపీ అకేషన్లో మరి మనమందరం కూడా ఈ యొక్క స్థలంలో గ్యాదర్ అవ్వడానికి ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభుకు మనం వందనస్తులమై ఉన్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో మరి పాప గ్రేస్ మరి ఫస్ట్ బర్త్డే మరి మన ప్రియ సోదరుడు జోయల్ ఇమానుయేల్, సోదరి డోర్కస్ వారికి దేవుడు బహుమానంగా అనుగ్రహించినటువంటి కుమార్తె దేవుడు గత సంవత్సరం అంతా కూడా కాపాడాడు. ఈ నూతన సంవత్సరంలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. దానికి ప్రభుకి ఎంతో కృతజ్ఞమై ఉంటున్నాం. ఈ సందర్భంగా దేవుని యొక్క వాక్యంలో మనకందరికీ తెలిసినటువంటి మాట, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని మనం 127వ కీర్తనలో ఈ మాట మనం బాగుగా ఎరుగుదాం. దేవుని యొక్క వాక్య ప్రకారం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బిడ్డ. అందుకని ఆనాడు మరి యాకోబు తన అన్న అయినటువంటి ఏశావు ఎదుర్కొన్నప్పుడు చెప్తారు కదా, వీరందరూ ఎవరు అని ఏశావు యాకోబుని అడిగినప్పుడు ఆదికాండంలో మనం చూస్తాం ఆ మాట. వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు అన్నాడు. కాబట్టి పిల్లలు అనేది దేవుడు దయచేసినటువంటి పిల్లలు. సరే, గర్భఫలం అనేది దేవుడి వారు. ఆనాడు మరి పాత నిబంధన గ్రంథం ఆదికాండంలో నుండి కూడా మనం చూస్తే పిల్లలను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. గర్భమును దేవుడే తెరుస్తూ వచ్చాడు, ఈవిగా అనుగ్రహిస్తూ వచ్చాడు, బహుమానంగా అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి మనము మన కుటుంబము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బిడ్డలు ఈ భూమి మీద దేవుని నమ్మకంగా వెంబడించి అనుసరించి సేవించవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి మనము ఎలా ఉండాలా, మన పిల్లలము ఎలా ఉండాలా అన్నటువంటిది మనం అందరం ఎరిగినటువంటి సత్యం. కాబట్టి విశ్వాస జీవితంలో మనము ప్రభు ఇంటిని, ప్రభు కార్యమును, ప్రభు సేవను అనుసరించి మనం ఉన్నప్పుడు మన పిల్లలు కూడా అదే మార్గంలో రావడానికి కూడా అవకాశం. చిన్నతనం అంటే దైవికమైనటువంటి వాతావరణంలో మనము మన పిల్లలను పెంచువారంగా మరి ఉండాలనే దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి పాప ఎలీనా గ్రేస్, కాబట్టి దేవుడు చక్కటి బిడ్డను మన ప్రియులకు ఇచ్చాడు. కాబట్టి ఎలీనా గ్రేస్ మరి రాబోయే దినాల్లో ఇంకా అధికమైనటువంటి పరిమాణంలో ప్రభు యొక్క కార్యమును చిన్నతనములోనే తను తెలుసుకున్నది, రక్షించబడి ప్రభును మహిమపరిచేదానికి మరి తల్లిదండ్రులుగా వారి వంతు వారు మరి వారి బాధ్యతను నెరవేర్చవలసిన వారుగా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనము గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో దేవుడు మనకు జ్ఞాపకం చేసేటువంటి తలంపును మనము కొన్ని విషయాలు చూస్తాం. బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుడు తల్లిదండ్రులైనటువంటి వారికి జ్ఞాపకం చేసేటువంటి మాట. ప్రభు మనకి ఇచ్చినటువంటి పిల్లలను మనము దైవికమైనటువంటి వాతావరణంలో, దేవుని యొక్క ఉపదేశంలో, దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క వాక్యంలో మనము వారిని పెంచుడి అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలను మనము పెంచే విషయంలో ప్రభు ఒక్కడే మనకు కృపనివ్వాలి, ప్రభు ఒక్కడే మనకు దయ చూపించాలి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను మనము ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు పెంచే విషయంలో మనం ఎంతో జాగరూకంగా ఉండాలి. బైబిల్లో మనకందరికీ తెలిసినటువంటి మాట నిర్గమకాండము 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయము. ఇక్కడ ఫరో కుమార్తె మరి మోషే తల్లిని పిలిచి మరి ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నారు. నిర్గమకాండం 2వ అధ్యాయము మరి 8, 9 వచనాలు. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చను.
ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచును, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచును. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఈ మాట మనం బాగా ఎరగదాం. ఫరో కుమార్తె మోషే తల్లిని పిలిచి ఆ బిడ్డను అనగా మోషేను తీసుకుని వెళ్ళి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు, నా కొరకు వానికి పాలిచ్చి పెంచును అన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇది మనకేమో జ్ఞాపకం చేస్తుంది? పాలు అన్నటువంటి మాట దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా మనం చూస్తాం. కాబట్టి మన బిడ్డలు చిన్న వయసు నుండే దేవుని యొక్క వాక్యం అనే పాలతో మనము పెంచడం అన్నది మన రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులంగా మనం ఒక చోట, పిల్లలు ఒక చోట, వాళ్ళ దారిలో వారు, మన దారిలో మనము. ఈ దినాల్లో మనము సాధారణంగా ఈ యొక్క పరిస్థితి మనము లోకంలో చూస్తున్నాము, సమాజంలో కూడా చూస్తాము. అందును బట్టి వారు తమ బాల్య దినముల యందే దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క మందిరంలో వారు ఉండడం అనేది ఎంతో అవసరం. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఆనాడు బైబిల్లో మనం చూస్తే హన్న దేవుడు తనకు కుమారుని అనుగ్రహించినప్పుడు మరి ఆ బిడ్డను మరి ఎలా పెంచింది అన్నటువంటి మాట బైబిల్లో మనం చూస్తాం. వాక్యంలో మనకు ఆ మాట జ్ఞాపకం చేయబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము మనకి మాట బాగా పరిచయమైనటువంటి మాట. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. 23వ వచనం. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయి, నీవు వానికి పాలు మానిపించు వరకు నిలిచి ఉండు, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగా కానీ ఆమెతో అనేది. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించు వరకు అతని పెంచుచుండెను. ఈ మాట చూడండి, పాలు మానిపించు వరకు అతని పెంచుచుండెను. మనం చదివినటువంటి మాటలన్నీ కూడా పెంచుట అన్నటువంటి మాట మనం చూస్తాం. ఈ దినాల్లో పిల్లలు పెంచడం కంటే ఎక్కువ చాలా కుటుంబాలు కుక్కలను పెంచుతున్నారు, కొంతమంది పిల్లులు పెంచుతున్నారు. చాలా స్థలాల్లో, చాలా ఇళ్లలో నేను చూస్తున్నాను. పిల్లల మీద కన్సర్న్ లేదు కానీ ఆ జంతువుల మీద చాలా పర్టికులర్ ఉంటుంది. కొన్నిసార్లు వారి ప్రయాణాలకు కూడా వాటిని తీసుకుని పోతున్నారు. పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేస్తారు, స్కూల్కి పంపుతారు, జంతువుల్ని తీసుకొని పోతా ఉన్నారు. లోకంలో ఈ అట్మాస్ఫియర్ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలుగా ఈనాడు మనం ఆలోచించాలి. దేవుడు వారిని మనకు బహుమానంగా ఇచ్చాడు, స్వాస్థ్యంగా ఇచ్చాడు. నేను ఎప్పుడో తరబీదులో ఉన్నప్పుడు ఉమాడే గారని ఒక సేవకుడు ఇంగ్లాండ్ నుండి వచ్చాడు ఎబ్రోనికి. కొంతకాలం ఇండియాలో చాలా స్థలాల్లో ఆయన ఉన్నాడు. గుంటకల్లో, మరి నెల్లూరులో, ఇంకా ఆయా స్థలాల్లో ఆయన కొంతకాలం అట్లా బత్సింగారు అక్కడక్కడ ఉంచుతూ వచ్చాడు. ఆయనకు దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ పిల్లవాడు మరి వాళ్ళ నాన్న ఎట్లా మోకరిస్తాడో అట్లే మోకరించేవాడు, వాళ్ళ నాన్న ఎట్లా ప్రార్థన చేస్తాడో అట్లే ఆ పిల్లవాడు కూడా చేసేవాడు. ఒకసారి ఆయన నెల్లూరు నుండి ఫ్యామిలీతో హెబ్రోన్కి వచ్చాడు. వస్తే మరి బచ్చన్ గారు టిఫిన్ చేసి ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడు అందరూ ప్రైజ్ వాడు అంటుంటే ఆ 3.5 సంవత్సరం పిల్లవాడు కూడా బక్సింగ్ గారికి ప్రైజ్ వాడు బ్రదర్ అన్నాడు. అంటే బక్సింగ్ గారు కూడా చాలా నవ్వి ఆ పిల్లవాడిని అప్రిషియేట్ చేసి నో ప్రాబ్లం అట్లా అని ఏం కాదు అని చెప్పేసి పంపించారు. అంటే నేను చెప్పే తలంపు ఏంటంటే అక్కడ తల్లిదండ్రుల యొక్క మాదిరిని ఆ పిల్లవాడు ఎంత క్విక్గా గ్రాస్ చేశాడో అన్నది నేను చెప్తాను. ప్రేజ్ వాడు చెప్పే విషయంలోనే ఆ చిన్న వయసు నుండే అట్లా ప్రాక్టీస్ చేశారు. దేవుని యొక్క బిడ్డలుగా మనము మన యొక్క పిల్లల్ని మరి పెంచే విషయంలో మనము కూడా బాధ్యత వహించాలని, వారి విషయమై ప్రార్థన చేయాలని, వారి కొరకై దేవుని యొక్క మందిరానికి రావాలని దేవుని వాక్యానుసారంగా దేవుడు మనకు
జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హన్న మరి దేవుని యొక్క మందిరంలోనికి ఆ పిల్లవాడిని పెంచుతూ అలా తీసుకెళ్ళింది. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట చూడండి, 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తుమ్మెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తని తీసుకొని షీలోహు మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవారిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాడు. ఈ మాట చెప్పిన తర్వాత క్రింద లాస్ట్ మాట ఏమని రాబడింది, వాడు అక్కడ యెహోవాకు మ్రొక్కెను. అంటే షీలో మందిరంలోనికి వచ్చిన తర్వాత బాలుడైనటువంటి సమూయేలు దేవునికి మ్రొక్కాడు. అంటే ఈ బికమ్ ఏ వర్షిపర్. చూడండి ఎంత చక్కటి శ్రేష్టమైన ఫీడింగ్ గైడెన్స్ మరి తల్లి ఆ పిల్లవానికి ఇస్తూ వచ్చింది అన్నది బైబిల్లో మనం చూస్తాము. ఎలా పెంచింది తన పెంపుదలలో, మరి ఇక్కడ మనకు రిజల్ట్ కనబడుతుంది. అన్న ఎంత ప్రార్థనాపూర్వకంగా బిడ్డను పెంచింది అన్న దానికి ఇక్కడ చిన్నవాడైనటువంటి సమూయేలు యాజకుడైన ఏలీకి ఇంట్రడక్షన్ చేసిన తర్వాత ఆ పిల్లవాడిని అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఆ పిల్లవాడు అక్కడ యెహోవాకు మ్రొక్కెను అన్నమాట మనం చూస్తాం. తర్వాత వచనాల్లో తర్వాత అధ్యాయంలో అక్కడ పరిచయం చేశాడు, దేవుని దయను సంపాదించుకున్నాడు, మనుషుల దయను సంపాదించుకున్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు, దేవుని స్వరం విన్నాడు, దేవునికి ప్రవక్తగా తను స్థిరపడ్డాడు అన్న విషయం మనకందరికీ బాగా తెలుసు. అంటే పిల్లల విషయంలో ఒక్కొక్క కుటుంబం వారు తీసుకున్నటువంటి బాధ్యత మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రతిదీ కూడా దేవుడు మన కొరకే వ్రాయించి పెట్టాడు. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇలాంటి దైవ సంబంధమైనటువంటి వాతావరణంలో మనము వాటిని ఉంచాలన్నది వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి ఇంతవరకు మనము పెంచుడి అన్నటువంటి మాట మనం చూస్తాం ఒక్కొక్క రెఫరెన్స్ ద్వారా. ఇప్పుడు మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో మనకందరికీ ఈ వీడియోస్ టైంలో కూడా ఈ రెఫరెన్స్ మనము హ్యాండ్ బిల్స్లో ప్రింట్ చేస్తాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఒక మాట మనం చూస్తున్నాము, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఇక్కడ నేర్పుము అన్నటువంటి మాట రెండవదిగా మనకు జ్ఞాపకం చేయడం. మొదటిది పెంచుట, రెండవది నేర్పుట. ప్రభు బిడ్డలమైన మనము మన పిల్లల విషయమై మనము ఈ యొక్క విషయంలో మనం ఇంట్రెస్ట్ చూపించాలి. వారికి దేవుని విషయాలు నేర్పాలి. మందిరము, సేవ, పరిచర్య అన్నటువంటి వాతావరణంలో వారికి మనము నేర్పించాలి. చిన్న వయసులోనే వారు నేర్పబడుతూ వచ్చినప్పుడు పెద్దవారైన తర్వాత దాని నుండి తొలగిపోరు అని బైబిల్ చెప్తారు. కాబట్టి చిన్న వయసు నుండి అలాంటి వాతావరణం మన పిల్లలకు మనం ఇచ్చినట్లుగా పేరెంట్స్గా మనము, తల్లిదండ్రులుగా మనము బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఈ బాధ్యత వారి పక్షంగా నెరవేర్చబడాలంటే పేరెంట్స్గా మనము దేవుని ఇంటికి రావాలా, దేవుని సహవాసం చేయాలి, దేవుని యొక్క వాక్యంతో ప్రార్థనతో మనం గడపాలి. అప్పుడే వారికి నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండవ మాట. మూడవ మాట మనం చూస్తే ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానెను. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. నేను అతన్ని ఎరిగి ఉన్నాను, తన తర్వాత తన పిల్లలు, తన ఇంటి వారు
నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగేవాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇక్కడ అబ్రాహాముని గురించి దేవుడు ఎరిగినటువంటి సత్యం మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు ప్రభు యొక్క వాక్య ప్రకారం మనము ఇలాంటి వాతావరణంలో మన పిల్లలకి గైడ్ చేసేవారంగా ఉండాలి. గైడ్ చేసేవారంగా ఎప్పుడైతే మనం అలా గైడ్ చేసేవారంగా ఉంటామో అప్పుడు వారు ఆత్మీయంగా ముందుకు సాగడానికి ప్రభు సహాయపడుతూ వస్తారు. యోబు గ్రంథంలో కూడా ఆ మాట మనం చూస్తాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనము 5వ వచనము. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇళ్లలో విందు చేయనే కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకునవలెనని వారిని పిలిపించవచ్చు. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిని ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించు వచ్చను. యోబు నిత్యము అలాగ చేయవచ్చు. అంటే ఇక్కడ ఈ పిల్లలు పెద్దవారు, చిన్నపిల్లలు కాదు, పెద్దవారు. పాపం చేస్తారేమో, దేవుని మార్గం నుండి తొలగిపోతారేమో, దేవుడి ఇంటికి రాకుండా అయిపోతారేమో అని యోబు వారిని పిలిచేవాడు, పవిత్రపరిచేవాడు, వారి నిమిత్తము అర్పణలు అర్పించేవాడు అని బైబిల్ రాదు. నిత్యము యోబు తన పిల్లల విషయమే అంత పట్టింపు, అంత బాధ్యత, అంత ప్రార్థన, దేవుడి సన్నిధిలో అలా తాను గడిపేవాడుగా బైబిల్ గ్రంథంలో నుండి మనకు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈనాడు ప్రభుడమైన మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇలాంటి వాతావరణంలో మన పిల్లల విషయమై కేర్ తీసుకోవడానికి ప్రభు మనకు సహాయపడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. మన పితరులని ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. ఇక్కడ వాటిని అభ్యసింపజేసి అన్న మాట మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు మనకు, మన పిల్లలకు అవసరమైనటువంటి మాటలన్నీ కూడా రాయించి పెట్టాడు. ఒకటి పెంచుట, రెండవది నేర్పుట, మూడవది వారికి మరి దేవుని యొక్క వాక్యములో పరిచర్యలో ఉండడానికి కొరకై వారికి గైడ్ చేయుట, టీచ్ చేయుట. ఇక్కడ మనం చూస్తే వారికి అభ్యసింపజేయుట అంటే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక్కొక్కరు దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను వారు అభ్యాసం చేసుకోవాలి. అభ్యసింపజేయుట అన్నటువంటి మాట టీచర్స్కి అర్థమవుతుంది. పిల్లలకి ఎలా వాటిని అభ్యసింపజేస్తారు అన్నటువంటి విషయం మనము బాగా ఎరుగుతుంది. కాబట్టి ఈనాడు ప్రభు బిడ్డలమైన మనము ప్రభు యొక్క వాక్య ప్రకారం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బిడ్డలకు ఇలాంటి వాతావరణంలో దైవికమైన నియమాన్ని, పద్ధతిని, క్రమాన్ని ప్రార్థనపూర్వకంగా యాజ్ ఏ పేరెంట్స్గా మన పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పటి నుండి అట్లా వారికి చేయవలనని, నెరవేర్చవలనని, చూపించవలనని, ఆ మాదిరిలో వారు ఉండేటట్టు చూడవలనని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మరి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భం మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మనకందరికీ బాగా పరిచయమైనటువంటి మాట ఇది. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. సిరియనులు గుంపు గుంపుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారు అచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తీయగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. దేవుని యొక్క వాక్యంలో రాబడిన మాట చూడండి. ఇక్కడ ఇశ్రాయేలు దేశం నుండి ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చారు. ఇశ్రాయేలు దేశపు చిన్నది అన్న మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం.
ఇశ్రాయేలు దేశం నుండి చెర తీసుకొని వచ్చారు. చిన్నది, ఆమె నయమాను భార్యకి పరిచర్య చేస్తారు. ఈ చిన్నది మరి నయమాను కుటుంబంలోనికి వచ్చిన తర్వాత మరి ఎటువంటి ఆలోచన కలిగి ఉంది, ఎటువంటి తలంపు కలిగి ఉంది అన్నది పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తారు. 3వ వచనం, అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవాడిని కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో నేను. ఇశ్రాయేలు దేశం నుండి వచ్చినటువంటి ఈ చిన్నది నయమాను కుటుంబంలోనికి వచ్చిన తర్వాత ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేసింది అన్నది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సాధారణంగా ఎవరైనా మన ఇంటికి గెస్ట్గా వచ్చినా లేదా కొద్ది రోజులు ఉండాలని వచ్చినా వారి పనులు వాళ్ళు చూస్తారు, వాళ్ళ స్కూల్, వాళ్ళ కాలేజీ, వాళ్ళ పని వాళ్ళు చూస్తారు. చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. చిన్న వయసులో అలాంటి అట్మాస్ఫియర్లో వారు పెరగడము ఉండడం అనేది మనం చూస్తాం. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఈ చిన్నదానికి ఉన్నటువంటి కన్సర్న్ నయమాను యొక్క కుష్ఠ రోగము బాగు కావాలి, ఆయన స్వస్థపరచబడాలి. అంటే ఈ చిన్నది ఒక వ్యక్తి యొక్క క్షేమాన్ని అంత చిన్న వయసులోనే తాను గమనించింది, తాను రికగ్నైజ్ చేయగలిగింది. ఆయన యొక్క క్షేమాన్ని కోరి ఆయన్ని గైడ్ చేస్తూ ఉంది, ఆయన్ని లీడ్ చేస్తూ ఉంది. అతను షోమ్రోన్కి వెళ్తే అక్కడ ప్రవక్త ఉన్నాడు, అతడు ప్రార్థన చేస్తాడు, నా యజమానుడు బాగవుతాడు. చూడండి ఎంత చక్కటి అభిప్రాయం ఆ చిన్నదానికి ఉంది. ఈనాడు పెద్దలకైనా మనకే ఉండదు, పేరెంట్స్గా మనకే ఉండదు. చిన్న వయసులో ఉన్నటువంటి ఆ పిల్ల ఈనాటి అభిప్రాయంలోనికి రావడానికి ఏంటి కారణం? ఇశ్రాయేలు దేశంలో నిజ దేవుని, సత్య దేవుని, ఆరాధించే దేవుని, గణపరిచే దేవుని ఆ బిడ్డ తెలుసుకుంది. ఆ దేవుడే ఒక వ్యక్తిని బాగు చేయగలడు, ఆ దేవుడే ఒక వ్యక్తి యొక్క మరి మేలును కోరేటువంటి వాడు అన్నటువంటి ఆ సత్యాన్ని చిన్న వయస్సులోనే తాను తెలుసుకుంది. కనుక ఆ బిడ్డ మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి కబురు చేసింది. ఆ వ్యక్తి బాగయ్యాడు, క్షేమం పొందాడు, నయమాను యొక్క కుష్ఠు పోయింది, ఒక వ్యక్తి బాగుపడ్డాడు. దీనికి కారణం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు దేశం వచ్చింది. కాబట్టి రాబోయే దినాల్లో మనం పేరెంట్స్గా మన పిల్లలు ఇతరుల యొక్క మేలు కోరేటువంటి స్థాయికి, ఇతరుల యొక్క క్షేమం కోరేటువంటి స్థాయికి, ఇతరుల యొక్క బాగును కోరేటువంటి స్థాయికి రావాలంటే మనము అలాంటి మోటివేషన్లో వారిని సిద్ధపరచాలి. మన యొక్క ఆత్మీయ స్థితి మరి అలా ఉంటే మన పిల్లలు కూడా ఆ స్టేజ్కి రాగలుగుతారు. మనము ఇతరులకు మేలు చేసే వారంగా ఉంటే వారు కూడా అదే వాతావరణంలోనికి వస్తారు. మనం ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా ఉంటే వారు కూడా అదే వాతావరణంలోనికి వస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. ఈ చిన్నదానికి ఉండేటువంటి మంచి తలంపు, మంచి మనస్సు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఒక గొప్ప సైన్యాధిపతిగా ఉన్నటువంటి మరి ఆ వ్యక్తిని ఒక చిన్నది బాగు చేయగలిగింది. సిరియా రాజు దగ్గర ఆయన చాలా పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు. శరీర సంబంధంగా తన ద్వారా ఎన్నో రాజ్యాలు జయించబడ్డాయి. కానీ ఆత్మీయంగా ఈనాడు మన పిల్లలు ఇతరుల యొక్క మేలును, ఇతరుల యొక్క క్షేమాన్ని వారు గమనించేవారుగా, ప్రార్థించేవారుగా, గైడ్ చేసేవారుగా ఉండాలంటే మనం వారిని పెంచేటువంటి పద్ధతిలో ఉంది. అందుకనే మనం చూసాం, పెంచుట, నేర్పుట, మరి బోధించుట, తర్వాత వారిని గైడ్ చేయుట, వారికి అభ్యసింపజేయుట అన్నటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తాం. చిన్న వయసులో ఈ కార్యక్రమాలన్నీ పేరెంట్స్గా మనం చేసినప్పుడు తర్వాత వారు ఆ స్థితికి రాగలుగుతారు. అందుకని హెబ్రోన్లో కూడా సండే స్కూల్ పరిచయం ద్వారా రక్షించబడిన వారు చాలామంది ఆయా స్థలాలకు వెళ్ళి సంఘాలు కట్టారు, పరిచర్యలో చాలా షైన్ అయ్యారు, మంచి మంచి ట్రాన్స్లేటర్స్ అయ్యారు, మంచి మంచి బోధకులు అయ్యారు. ఎక్కడ నేర్చుకున్నారు వారు? హెబ్రోన్లో సండే స్కూల్లో నేర్చుకున్నారు. అది ఒక గొప్ప సాక్ష్యం. మన బ్రాంచెస్ అన్నీ కూడా సిటీలో చాలా మటుకు ఏర్పడడానికి సండే స్కూల్ పరిచర్యనే. చాలా స్థలాల్లో సండే స్కూల్ పరిచయం జరిగింది. ఆ పరిచర్య ద్వారా, పిల్లల పరిచర్య ద్వారా పెద్దలు వచ్చారు, పెద్దల ద్వారా సంఘం, సంఘం ద్వారా పరిచర్య అలా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు.
కాబట్టి నాడు ప్రభు బిడ్డలంగా ఈ సాక్ష్యాన్ని మనమందరం కూడా కలిగి ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. కొత్త నిబంధనలో కూడా ఒక చిన్నది ఉంది. ఆ బిడ్డ పేరు రోడా. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు యొక్క విడుదల కొరకై సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజంతో ఆ ఇంటిలో జరిగేటువంటి ప్రార్థన కొడుకులో రోడా అనేటువంటి చిన్నది కూడా అటెండ్ అయ్యింది. అంటే ఆ చిన్నదానికి ఎంత విశ్వాసం ఉంది అన్నది మనం చూస్తాం. ఆ ప్రార్థన కొడుకులో సమాజంతో కలిసి అక్కడున్న గ్యాదర్ అయినటువంటి బిలీవర్స్ అందరితో కలిసి తాను కూడా ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థనలో పేతురు యొక్క స్వరాన్ని వినగలిగింది. అంటే ఎంత కీన్ అబ్జర్వేషన్ ఆ బిడ్డకు ఉంది అన్నది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు మన పిల్లలు అలాంటి యాటిట్యూడ్, అలాంటి మోటివేషన్, అలాంటి డిసిప్లిన్ మేనర్ మన పిల్లలకు మనం బోధించే వారంగా మనం ఉండాలని ప్రభు మనకి సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా మనము ఆలోచన చేస్తే ఇదంతా ఒక పార్ట్. సెకండ్ పార్ట్ మనం ఆలోచన చేస్తే 65వ కీర్తనలో మనం గమనిస్తే అక్కడ సంవత్సరమును ఒక దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ చాడలు సారము వెదజలుచున్నవి అన్న మాట చూస్తాం. బిడ్డన మరి ఎలినా గ్రేస్ ఈ బిడ్డకు 1 year ఫస్ట్ బర్త్డే దినం. కాబట్టి ఒక సంవత్సరం ఒక దయా కిరీటముగా మరి దేవుడు తన పక్షంగా సంవత్సరం అంతా కాపాడి దేవుడు ఒక దయా కిరీటమును ధరింపజేస్తాడు. దయను కిరీటం కింద ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. దయ కిరీటంగా ధరింపజేస్తాడు. కాబట్టి దేవుని యొక్క దయ అనేది చిన్నలకు అవసరం, పెద్దలకు అవసరం. ఆల్ ఏజ్ గ్రూప్స్కి దేవుని యొక్క దయ అవసరం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా, 30వ కీర్తనలో ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది అని దాని క్రింద ఏం రాయబడిందంటే చూడండి, 30వ కీర్తన బైబిల్లో రాయబడిన మాట 5వ వచనం, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. తర్వాత సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషం కలుగు. అంటే దుఃఖములో బాధలో దేవుని యొక్క దయ మనకు సంతోషాన్ని ఇచ్చేది. ఆయన దయ బ్రతికినంత కాలం ఉండేది మాత్రమే కాదు, దేవుని యొక్క దయ ఒక వ్యక్తికి సంతోషాన్ని ఇచ్చేది. కాబట్టి దేవుని యొక్క దయ మనకి ఎంత అవసరమో చూడాలి. సంతోషాన్ని మనం అనుభవించాలా, సుఖాన్ని మనం అనుభవించాలా, నెమ్మదిని మనం అనుభవించాలంటే దేవుని యొక్క దయ మనకు ఉండాలి. కాబట్టి ఈ దయ మనం పొందడానికి దేవుని దగ్గరికి రావాలి. చాలా మంది క్రైస్తవులు సైతం, సమాజానికి వెళ్ళేవారు సైతం, చాలా మంది బైబిల్ కలిగిన వారు సైతం దేవుని అపేక్షించరు, మందిరాన్ని అపేక్షించరు, పరిచయను అపేక్షించరు, సేవను అపేక్షించరు. చాలా మంది ఫార్మాలిటీతో అలా కంటిన్యూ అవుతున్నారు. ఈనాడు దేవుని బిడ్డలంగా ఈ చివరి దినాల్లో మనకు అవసరం. ఆయన దగ్గరికి మనం వస్తే ఆయన దయను మనం పొందుతాం. మనకు దుఃఖం అనేది వస్తుంది, ఏడుపు అనేది వస్తుంది, సమస్య అనేది వస్తుంది, మెటీరియల్ మీద వస్తుంది, ఫిజికల్గా మనకు వస్తుంది, ఆత్మీయంగా కూడా మనకు వస్తుంది. ఆయా రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా మనం వెళ్ళవలసి వస్తుంది. అయితే దేవుని యొక్క దయ ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సాయంకాలం ఏడుపు ఉన్నా, ఉదయంలో మనకు సంతోషం, ఆనందం దేవుడిచ్చారు. అంటే ఆయన సన్నిధి, ఆయన సావాసం, ఆయన దయ మనకు ఎంతో మేలుకరమైనదిగా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనము ఆయన దయను మనం సంపాదించాం. ఇదే కీర్తన గ్రంథము మరి 5వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పినవు. కేడెముతో కప్పినట్లు దేవుడు మనల్ని తన దయతో కప్పుతాడు. తన దయతో కప్పుతాడు. ఎవరికి దయ దొరుకుతుందంటే తను వెతుకు వారి ఎడల యెహోవా దయచూపువాడు అనే విలాప వాక్యంలో 3:25వ వచనంలో మనం చూస్తాం. దేవుడి దయ మనము ఆయన వెతుకుతే, ఆయన దగ్గరకు వస్తే, విశ్వాసంతో మనం కనిపెడితే దేవుని దయను మనము పొందగలుగుతాం. ఇది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బాల్య దినాలు మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనములో ఒక మాట మనం చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం, బాలుడు జ్ఞానముతో నిలుకొనొచ్చు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండేది. చిన్న వయసులో బాలుడైన యేసు మీద దేవుని దయ ఉన్నది అన్నటువంటి మాట మనం చూస్తాం. 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయసు ఎందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనము ఆలోచించాలి. యేసు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతాడు. దేవుని దయ ద్వారా ఎదుగుదల, దేవుని దయ ద్వారా వర్ధిల్లడం అంటే ఫ్లరిష్ కావాలంటే దేవుని దయ ఉండాలి. కాబట్టి ఈనాడు మనకు మన పిల్లలకి దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. సంవత్సరమును ఒక దయా కిరీటంగా ధరింపజేశారు. ఈ బిడ్డకు ఒక సంవత్సరం ఫస్ట్ బర్త్డే, ఫస్ట్ కిరీటం ఆ బిడ్డకు దేవుడు ధరింపజేశారు. ఇంకా భవిష్యత్తులో ఎన్ని సంవత్సరాలు వస్తూ ఉంటాయో అన్ని కిరీటాలు ధరింపజేయబడాలంటే ఏం చేయాలి? దేవునితో సహవాసం, దేవుని ఇంటితో, దేవుని వాక్యంతో, దేవుని కార్యాలతో మన సహవాసం అలా ఉంటే ఆయన దేవుని యొక్క దయకు మనల్ని ప్రాప్తులు వేయిస్తారు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో మనము మన పిల్లలము ఉండడానికి కొరకై ప్రభు మనల్ని సిద్ధపరిచినట్టుగా మనము ప్రార్థన చేసుకున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుకుందాము. చూడండి, 147వ కీర్తన, 147వ కీర్తన, కీర్తనలో 147 13వ వచనం, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ గుమ్మముల గడియలు బలపరిచేవాడు ఆయన, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించేవాడు ఆయన. కాబట్టి మన పిల్లలు దేవుని ద్వారా ఆశీర్వదించబడు, దేవుని దయ పొందుట, దేవుని ఆశీర్వాదం పొందుట. కాబట్టి మన పిల్లలు దేవుడు ఆశీర్వదిస్తాడు, మన పిల్లల దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అన్న మాట మనం చూస్తాం. 44 యెషయా గ్రంథం, 44 యెషయా గ్రంథం, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం, నేను తప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంగి చెట్టు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు అన్నమాట మనం చూస్తాం. కాబట్టి మొదటిది దయ, రెండవది ఆశీర్వాదం, మూడవది ఎదుగుదల, నాలుగవది ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం? భౌతిక సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. భౌతిక సంబంధమైన ఎదుగుదల, ఆత్మ సంబంధమైన ఎదుగుదల దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. కాబట్టి ప్రభుత్వంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము మన పిల్లలు ఇలా ఎదగాలని, ఇలా ఆశీర్వదించబడాలని, ఇలా దేవుని యొక్క దయను సంపాదించుకోవాలని, దేవుని దగ్గరికి రావాలని, దేవుని ఇంట్లో గడపాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాం. అందుకని దేవుని మాట మనం చూస్తే 144వ అధ్యాయము, 144వ అధ్యాయం 12వ వచనం, 144వ అధ్యాయం 12వ వచనం, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. పిల్లలు కుమారులు ఎట్లా ఉన్నారు, కుమార్తెలు ఎట్లా ఉన్నారు అన్నది దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తారు. కాబట్టి రాబోయే దినాల్లో మరి ఇలాంటి వాతావరణంలో మన పిల్లలను మనం సిద్ధపరచాలి. నగరునకై చెక్కిన మూల కంబం, కార్నర్ స్టోన్స్ అని ఇంగ్లీష్లో రాదు. మన పిల్లలు అలాంటి ఇంపార్టెంట్ ప్లేస్లో ఉండాలి. ఆ పర్టికులర్ ప్లేస్లో మన పిల్లలు ఉంటే వాళ్ళు ఎలా షైన్ అవుతారో, వాళ్ళు ఎలా ఎదుగుతారో, వాళ్ళు ఎలా బలపడతారో, వాళ్ళు ఎలా దీవించబడతారో, వాళ్ళు ఎలా ఆశీర్వదించబడతారో, వారికి దేవుని యొక్క దయ ఎలా అనుగ్రహించబడుతుందో మనం చూడగలిగాం. కాబట్టి ఇలాంటి వాతావరణము మన పిల్లలు ఉండాలంటే యాజ్ ఎ పేరెంట్స్గా మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై దేవుని ఇంటిలో, దేవుని వాక్యములో, దేవుని పరిచర్యలో, సహవాసంలో
మనము ఆత్మీయంగా ముందుకు రావాలి. అప్పుడే మన పిల్లలు కూడా ఇలాంటి అంతస్తులోనికి రావడానికి ప్రభు సహాయపడతాడు. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనము ఇలాంటి వాతావరణంతో మనము, మన కుటుంబము, మన పిల్లలు దీవించబడడానికి ప్రభు మనకు సహాయపడునుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధులైన దేవ, యేసు ప్రభు నామమున మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం మరి జైడ్ ఇమ్మాన్యుల్ మరి డోర్కస్ వారిని ప్రేమించి యవన కాలంలో మీరు బహుమానముగా మీరు స్వాస్థ్యంగా అనుగ్రహించినటువంటి ఏడినా గ్రేస్ను బట్టి స్తోత్రం. బిడ్డను ఇంతవరకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం. సంవత్సరం అంతా కూడా ఆ బిడ్డను కాపాడుతూ వచ్చినందుకు పొందనాలి. ఆ బిడ్డ విషయంలో మరి ప్రభా మీరు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ వచ్చిన ఈ తలంపులను మరి ప్రభా నెరవేర్చబడడానికి అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయం. పేరెంట్స్ కూడా అలా ఆ బిడ్డను సిద్ధపరచుట్లో సహాయం చేయం. రాబోయే దినాల్లో ఇశ్రాయేలు దేశపు చిన్నది ఏ రీతిగా నయమాన్ యొక్క కుష్టు బాగుకావడానికి సాధనంగా ఉపయోగపడిందో ప్రభా నీ వాక్యంలో చూస్తున్నాం. ఈ బిడ్డ కూడా చిన్న వయసులోనే రక్షించబడి అనేకుల మేలు, అనేకుల క్షేమం, అనేకుల బాగు ఆ బిడ్డ నెరవేర్చేదిగా ఉండగలటకు సహాయం చేయండి ప్రభా. మీరే తోడుగా ఉంది. అపోస్తల కార్యంలో 12వ వచనంలో రాబడినట్లుగా మరి ప్రభా ఆ బిడ్డ ప్రార్థన కోరికకు హాజరైంది. రోది అనేటువంటి చిన్నది మరి ప్రభా పేదల స్వరాన్ని గుర్తించగలిగింది. ఎంత విశ్వాసంతో తాను గడపగలిగింది అన్నది వాక్యంలో నేను చూస్తున్నాను. కాబట్టి పిల్లలు నగరనకై చెక్కిన మూల కంబములుగా ఉండగలటకు సహాయం చేయండి. వాక్య పెరుగులో మరి ప్రభా పేరెంట్స్గా మేమందరం కూడా ఈ మాటలను గమనించి యోచించి అర్థం చేసుకొని రాబోయే దినాల్లో మా పిల్లలు మేము అప్పుడు నమ్మకంగా మిమ్మల్ని సేవించి మిమ్మల్ని గణపరచుటకు సహాయం చేయండి. అన్న ఎలా పెంచిందో పరో కుమార్తె మరి మోషే తల్లిని పిలిచి ఎలా పెంచమని ఆజ్ఞాపించిందో మేము చూస్తాం. నీ వాక్య ప్రకారం అలా మా పిల్లలను పెంచట్లోనూ, గైడ్ చేయట్లోనూ, లీడ్ చేయట్లోనూ, టీచ్ చేయట్లోనూ, అభ్యసింపజేయట్లోనూ మీరే సహాయపడతారు, తోడుగా ఉంది. ఇలాంటి మరి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేము మా పిల్లలు కలిగి ఉండడానికి కృప అనుగ్రహించి ఈ కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు పేట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine, head of salvation, purchase of God, born of His Spirit, washed in His blood. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Perfect submission, perfect delight,
Winds of rapture now burst on my side. Angels descending, bring from above echoes of mercy, whispers of love. This is my story, this is my song, in my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long, praising my Savior all the day long. ఆంజనేయ నేను నా మా పట్టుకుని దేవ ఉపవాసంగా నాకు తెలుస్తున్నా మా మేసవాడు అని నన్ను ప్రేమించి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ ఎన్ని వేసుకుని ఉన్న అని ఆ పేరు బట్టి ప్రార్థిస్తున్నా నీ బిడ్డ అన్ని ఆకాశవంతమైన అన్ని కృపతో అన్ని వెలుగుతున్న సాయం వెలుగుతున్నాను. అలా రాజధానిలో నీ వెలుగును ప్రచురించిన సాయం చేయండి. అలా నన్ను వాక్యంలో ఉన్నట్టుగా వాక్య ప్రకారంగా బిడ్డలు పెంచి మీకు సాక్షిగా పెంచిన సాయం వెళ్ళిపోతున్నాను. మీ వెంటనే ఏమన్నా కుమారించమని యేసు క్రీస్తు మరి నామలో ప్రార్థించి వెళ్ళుకుంటాం. ఆశీర్వదించి బలపరచని గుమ్మముల్ పిల్లలాశీర్వదించి బలపరచని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.